హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ ఫౌండెడ్ ఛానల్. సో ఈ రోజు నుంచి మనం హెచ్టిఎంఎల్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో మనం ఈ హెచ్టిఎంఎల్ క్లాసులో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి మనం హెచ్టిఎంఎల్ బేసిక్ లెవెల్ నుంచి ఒక రియల్ టైంలో ఎలా చేయాలన్న వర్క్ మాత్రం మొత్తం నేర్చుకున్నాం హెచ్టిఎంఎల్ సినారీలో. సో ఈ రోజు వచ్చేసరికి డే 1. సో ఈ డే 1 క్లాస్లో మనం సో ఏం నేర్చుకున్నాం అనే టాపిక్ పెట్టుకున్నాం. సో ఫస్ట్ టుడే డే 1 is సో ఈ రోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి మనం so what is HTML, and second one, how you can use in daily life, and third one is how can you write HTML code. ఓకే. సో ఈ 3 టాపిక్స్ మీద మన క్లాస్ అనేది ఇవాళ ఉంటది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి సో ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ HTML. సో ఫస్ట్ HTML అంటే ఏంటంటే సో HTML ఈజ్ ఏ HTML ఈజ్ ఏ hypertext markup language. సో హెచ్టిఎంఎల్ మనం ఏమంటామంటే హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా. సో ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే సో ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీన్స్ లైక్ పైథాన్ కానీ లైక్ సి కానీ జావా కానీ ఇవి వచ్చేసరికి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మన ఈ మార్కప్ లాంగ్వేజ్ బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే సో ఇక్కడ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరికి మన అవుట్పుట్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుందంటే సో ఆ పర్టికులర్ కమాండ్ ప్రాంప్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో అలా కాకుండా మన అవుట్పుట్ అనేది బ్రౌజర్ మీన్స్ HTML దేనికి వచ్చాము సో మనం ఒక వెబ్ పేజ్ అనేది డిజైన్ చేసుకోవడానికి HTML నేర్చుకుంటున్నాం కాబట్టి సో వెబ్ పేజ్ అంటే మన డేటా అనేది సో మన బ్రౌజర్లోనే ప్రింట్ అవ్వాలి అంటే యూజర్ చూసే బ్రౌజర్స్లో కనిపించాలన్నమాట. సో అలా డేటా బ్రౌజర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సో మనం బై యూజింగ్ HTML లాంగ్వేజ్ యూజ్ చేసుకున్న మనం డేటాను ప్రింట్ చేయగలుగుతాం. సో ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం డేటాని సో డైరెక్ట్గా బ్రౌజర్లోనే ప్రింట్ చేయలేం. సో అందుకే మనం ఏ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే సో ఫస్ట్ ఆ డేటా మనం రావాలంటే డిఫాల్ట్గా మనం వాడాల్సిన HTML లాంగ్వేజ్ అని వాడుకుంటూ ఉంటాం. ఓకేనా. సో బై యూజింగ్ హెచ్టిఎంఎల్తో మనం ఏం చేస్తామంటే డేటాని సో బ్రౌజర్లో కన్నా పేస్ట్ చేయడానికి అంటే మీన్స్ ఈ మార్కప్ లాంగ్వేజ్ దేనికంటే టు మోడిఫై ద కంటెంట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఓకేనా. సో మన మార్కప్ లాంగ్వేజ్ మీన్స్ మోడిఫై ద కంటెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ డేటాను మోడిఫై చేసి సో ప్లేస్ చేయడానికి మనం ఈ మార్కప్ లాంగ్వేజ్ వాడతాం. ఓకేనా. సో ది పర్పస్ ఆఫ్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ యొక్క పర్పస్ అంటే హెచ్టిఎంఎల్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ HTML is to place the content in the browser. సో బ్రౌజర్‌లో కంటెంట్ అనేది ఎలా ప్లేస్ చేయాలని మనం HTML లాంగ్వేజ్ యూజ్ చేసుకొని నేర్చుకుంటాం. అలాగేనా. సో నెక్స్ట్ ఈ HTMLతో రిలీజ్ చేసిన పేజెస్‌ని ఏమంటారంటే సో ఈ కాల్డ్ యాస్ టెంప్లేట్ పేజెస్ అనాలి. సో బై యూజింగ్ సో HTML pages are called as template pages.
టెంప్లేట్ పేజెస్ అన్నారు. ఓకేనా? సో, ఇక్కడ మనం హెచ్టీఎంఎల్ పేజెస్ చేసినట్లు మనం టెంప్లేట్ పేజెస్ అని అంటాము. సో, కానీ హెచ్టీఎంఎల్‌తో ఓన్లీ హెచ్టీఎంఎల్ యూజ్ చేసిన పేజెస్ మనం ఎప్పుడు సరే సో, మనం వెబ్ పేజెస్ అని కాల్ చేయకూడదు. ఓకేనా? వి కెనాట్ కాల్ వెబ్ పేజెస్ బై యూజింగ్ ఓన్లీ హెచ్టీఎంఎల్. హెచ్టీఎంఎల్ యూజ్ చేసిన పేజెస్‌ని మనం వెబ్ పేజెస్ అని కాల్ అనేది చేయకూడదు. ఓకేనా? సో, ఎందుకు కాల్ అనేది చేయకూడదంటే, సో, బికాజ్ అక్కడ ఏమవుతుందంటే మనకి సో, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హెచ్టీఎంఎల్ తో చేసిన పేజెస్ ఏమవుతాయి? జస్ట్ కంటెంట్ అనేది బ్రౌజర్‌లో ప్లేస్ అవుతుంది గానీ, సో, మీకు ఎలాంటి వెబ్ పేజ్ లుక్ రాదక్కడ. ఓకేనా? జస్ట్ మనకి డేటా అనేది బ్రౌజర్‌లో ఎలా ప్రింట్ అవుతుందని తెలుసుకుంటున్నాం గానీ, సో, దానికొక లుక్ అనేది రాదు. వెబ్ పేజ్ యొక్క లుక్ అనేది రాదనమాట. ఓకేనా? సో, అందుకే మనం హెచ్టీఎంఎల్‌తో చేసిన పేజెస్‌ని మనం ఏమనాలంటే టెంప్లేట్ పేజెస్ అనాలి గానీ, సో, వెబ్ పేజెస్ అని మనం అనకూడదనమాట. ఓకేనా? సో, అది దట్ ఈస్ ఆఫ్ హెచ్టీఎంఎల్. ఓకేనా? సో, హెచ్టీఎంఎల్ అంటే ఏంటో అర్థమైంది గదా! హెచ్టీఎంఎల్ అంటే హెచ్టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ ఇది వల్ల దేనికి యూజ్ చేస్తామంటే టు ప్లేస్ ద కంటెంట్ ఇన్ ది బ్రౌజర్. బ్రౌజర్‌లోకి కంటెంట్ అనేది ప్లేస్ చేయడం అనేది నేర్చుకుంటాం. ఓకేనా? సో, అలాగే హెచ్టీఎంఎల్‌తో చేసిన పేజెస్‌ని మనం ఏం పిలుస్తామంటే టెంప్లేట్ పేజెస్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ హెచ్టీఎంఎల్ పేజెస్ మనం వెబ్ పేజ్ అని కాల్ చేయొచ్చా? కాల్ చేయకూడదు. ఓకేనా? సో, దట్ ఈస్ హెచ్టీఎంఎల్ అంటే ఏంటి? ఓకేనా? సో, నెక్స్ట్ ఈ హెచ్టీఎంఎల్‌ని మన డైలీ లైఫ్‌లో ఎక్కడ వాడతాము? సో, హెచ్టీఎంఎల్ డైలీ లైఫ్‌లో ఎక్కడ వాడతామంటే ఇన్ డైలీ లైఫ్. సో, హెచ్టీఎంఎల్‌ని మనం డైలీ లైఫ్‌లో ఎక్కడ వాడతామంటే ఓకేనా? సో, ఎప్పుడైతే మనం వెబ్ పేజెస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నామో వెన్ వి క్రియేట్ ద వెబ్ పేజెస్ ఓకేనా? సో, ఎప్పుడైతే మనం వెబ్ పేజెస్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అలాగే ఆర్ టు ప్లేస్ ద కంటెంట్ ఇన్ ది బ్రౌజర్. కంటెంట్ అనేది బ్రౌజర్ అనేది ప్లేస్ చేసేటప్పుడు మనం ఈ హెచ్టీఎంఎల్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మన డైలీ లైఫ్‌లో మనం ఒక వెబ్ పేజ్ చూస్తున్నామంటే సో, దీంతో చేస్తారు అవి హెచ్టీఎంఎల్ చేస్తాం. ఓకేనా? సో, వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసేది హెచ్టీఎంఎల్. ఓకేనా? బట్ ఓన్లీ హెచ్టీఎంఎల్‌తో చేసినదాన్ని మనం వెబ్ పేజ్ అని కాల్ చేయకూడదు. ఏమని కాల్ చేయాలి? టెంప్లేట్ పేజెస్ అని కాల్ చేయాలి. ఓకేనా? సో, వెబ్ పేజ్ క్రియేట్ అవ్వాలంటే హెచ్టీఎంఎల్ ఈస్ ఏ మెయిన్. ఓకేనా? వితౌట్ హెచ్టీఎంఎల్ కెనాట్ క్రియేట్ ద వెబ్ పేజెస్. బట్ ఓన్లీ హెచ్టీఎంఎల్ కెన్ కాల్ ఓన్లీ ఏమనాలి? టెంప్లేట్ పేజెస్ అనాలనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఈ హెచ్టీఎంఎల్ ఎలా క్రియేట్ చేయాలి? సో, ఈ హెచ్టీఎంఎల్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం దీనికన్నా ముందు సో, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ అంటే మనకి హెచ్టీఎంఎల్ నేర్చుకునే ముందు దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే కొన్ని టాపిక్స్ అనేవి నేర్చుకోవాలనమాట. సో, ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ కీవర్డ్స్. అంటే కంటెంట్ అంటారు. లేదా కీవర్డ్స్ అంటాము. సో, ఈ కీవర్డ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో, ఇక కీవర్డ్స్ అంటే ఏంటంటే, సో, మనం హెచ్టీఎంఎల్ నేర్చుకునేటప్పుడు కొన్ని సినారియోస్ ఉంటాయి. ట్యాగ్ అంటారు, ఎలిమెంట్ అంటారు. సో, వాట్ ఈస్ ట్యాగ్? వాట్ ఈస్ ఎలిమెంట్? సో, అలా డీప్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఓకేనా? సో, ఆ కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ ట్యాగ్. ట్యాగ్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఓకేనా? సో, ట్యాగ్ ఒకటి అండ్ సెకండ్ వన్ ఈస్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఏంటి? అండ్ థర్డ్ వన్ ఈస్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఓకేనా? సో, ఈ 3 మీనింగ్ అనేది తెలియాలి. ఓకేనా? కీవర్డ్ అంటే ఏంటి? సో, కీవర్డ్స్‌లో మనకేముంటాయంటే నార్మల్‌గా మనం హెచ్టీఎంఎల్ ఇచ్చినప్పుడు కొన్ని వర్డ్స్ అంటూ ఉంటాం. సో, ఒక ట్యాగ్ అని, ఎలిమెంట్ అని, అట్రిబ్యూట్ అని అంటుంటాం. సో, ఆ ట్యాగ్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి? సో, ఎలిమెంట్ ఏంటి? అట్రిబ్యూట్ ఏంటో మనం డీప్‌గా చూద్దాం. సో, దీంట్లో ఫస్ట్ వన్ ఈస్ ట్యాగ్. Within the angular brackets, a keyword within the angular brackets is known as tag.
ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ట్యాగ్ అంటే మీన్స్ యాంగులర్ బ్రాకెట్ మీన్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఇలా సింబల్ ఉంటది. ఈ సింబల్ లోపల మనం ఒక కీవర్డ్ రాస్తాం. ఈ కీవర్డ్స్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్. ఆల్రెడీ మనకి డిఫైన్ అయ్యి ఉంటాయన్నమాట. దీంట్లో మనం ఏం రాయాలంట. సో ఓకేనా. ఈ ట్యాగ్‌కి మనకి ఏముంటది, ట్యాగ్ హ్యాస్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది. అండ్ ట్యాగ్ హ్యాస్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ అనేది ఉంటది. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లోజ్డ్. సో ఇక్కడ దీన్ని H1 ఇలా రాసాం కదా! వితిన్ యాంగులర్ బ్రాకెట్స్‌లో ఒక కీవర్డ్ రాసా. ఓకేనా. సో దీన్ని ఏమని కాల్ చేస్తారంటే ఇట్స్ కాల్డ్ యాస్ ఓపెన్ ట్యాగ్ అంటారు. దీన్నేమంటారు? ఓపెన్ ట్యాగ్ అంటారు. ఓకేనా. సో సెకండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఎలా ఉంటదంటే, సో క్లోజ్డ్ ట్యాగ్ వచ్చేసరికి సేమ్ మళ్ళా యాంగులర్ బ్రాకెట్స్ ఉంటాయి. సో వితిన్ ద యాంగులర్ బ్రాకెట్స్‌లో మళ్ళా కీవర్డ్ రాస్తాము. ఏదైతే మనం ఓపెన్ ట్యాగ్ రాసామో అదే ట్యాగ్ మనం రాస్తాము. సో ముందేం పెట్టాలంటే స్లాష్ పెట్టాలి. ఇలా స్లాష్ ఇండికేషన్ ఏంటంటే క్లోజ్డ్ ట్యాగ్. స్లాష్ క్లోజ్ ట్యాగ్. దీన్నేమంటారంటే క్లోజ్డ్ ట్యాగ్ అంటారు. ఓకేనా. సో అర్థమైందా? ఓపెన్ ట్యాగ్ ఉంటది. క్లోజ్డ్ ట్యాగ్. ట్యాగ్ ఏంటంటే ఏ కీవర్డ్ వితిన్ ద యాంగులర్ బ్రాకెట్స్ ఈస్ నోన్ యాస్ ట్యాగ్ అంటారు. అండ్ ట్యాగ్ హ్యాస్ ఓపెన్ ట్యాగ్ ఉంటది అండ్ క్లోజ్డ్ ట్యాగ్ 2 ఉంటాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంట్. సెకండ్ వన్ ఈస్ ఎలిమెంట్. ఎలిమెంట్. సో మనం ఎప్పుడు ఎలిమెంట్ అని కాల్ చేస్తామంటే, సో ఎప్పుడైతే ఎలిమెంట్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ట్యాగ్ అంటే ఏమనుకున్నాం? ఏ ట్యాగ్ హ్యాస్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ విత్ కంటెంట్. దాన్నేమని పిలుస్తారంటే ఎలిమెంట్. అంటే ట్యాగ్ అంటే ఇక్కడ ఏమంటున్నాము? ఓపెన్ ట్యాగ్ ఉంటది. క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది అనుకున్నామా? సో ఓపెన్ ట్యాగ్ ఉండి అండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉండి దాని లోపల కంటెంట్ ఉంటే దాన్నేమంటామంటే ఎలిమెంట్ అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ H1 ఓపెన్ ఉంది. H1 క్లోజ్డ్. ఇప్పుడు దీన్నేమని పిలుస్తాం నార్మల్‌గా? ట్యాగ్ అని పిలుస్తాం కదా! దీని లోపల కంటెంట్ ఉంటే ఇప్పుడు దీన్నేమని పిలుస్తారు? వి కాల్ యాస్ ఎలిమెంట్. ఎలిమెంట్ అని కాల్ చేయాలి మనం. ఓకేనా. సో ట్యాగ్ హ్యాస్ ఓపెన్ ట్యాగ్ ఉండి, క్లోజ్డ్ ట్యాగ్ ఉండి దాని లోపల కంటెంట్ ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తామా? ఎలిమెంట్ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అండ్ థర్డ్ వన్ ఈస్ అట్రిబ్యూట్. సో అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, సో అట్రిబ్యూట్ నథింగ్ బట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ట్యాగ్ అంటారు. ఓకేనా. అన్ అట్రిబ్యూట్ ఈజ్ ఏ additional information of the tag. Additional information of the tag which change the structure or behavior of the element. విచ్ చేంజ్ ద స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది ఎలిమెంట్. మీన్స్ ఇక్కడ అట్రిబ్యూట్ ఏంటంటే, సో అట్రిబ్యూట్ నథింగ్ బట్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ట్యాగ్ అంటాం. మీన్స్ ఇక్కడ మనం సో ఏదైతే మనం ట్యాగ్ అంటే ఏమనుకుంటున్నాము? ఓపెన్ ట్యాగ్ ఉంటది. క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది అనుకుంటున్నాం కదా! సో ఆ ట్యాగ్‌కి సమ్ అడిషనల్‌గా రాస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇమేజ్ ట్యాగ్ ఉంటది. ఐఎంజీ అని ట్యాగ్ ఉంటది. ఓకేనా. సో ఇమేజ్ ట్యాగ్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇలా ఇమేజ్ ట్యాగ్ రాస్తాం. ఓకేనా. సో ఇదొచ్చేసరికి ఇమేజ్ ట్యాగ్ వచ్చేసరికి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే. ఇది నార్మల్ ట్యాగ్ కదా! సో ఇమేజ్ ట్యాగ్‌కి మనం ఏం రాస్తామంటే అడిషనల్‌గా ఒకటి రాస్తాం. మీన్స్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు అని పెట్టి ఇలా పెడతాం. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఇమేజ్ ట్యాగ్‌కి మనం అడిషనల్‌గా ఒకటి రాస్తాం.
ఏంటిది ఎస్ఆర్‌సి అని సోర్స్ అని రాసాం. మీన్స్ ఇక్కడ ఏం రాస్తామంటే పాత్ ఏదైతే ఇమేజ్ ప్లేస్ అవ్వాలనుకుంటున్నామో మన బ్రౌజర్‌లో ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇస్తాం. ఓకేనా? సో, నీకు ఇక్కడ మనం ట్యాగ్ నేమ్‌తో పాటు అడిషనల్‌గా రాసామా? ఎస్ఆర్‌సి అనే కీవర్డ్ ఒకటి రాసాం కదా! సో, దీన్ని ఏమని పిలుస్తారంటే మనం యాట్రిబ్యూట్ అని పిలుస్తారు. ఓకేనా? సో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి విడ్త్ పెంచాలి. అంటే ఇమేజ్ యొక్క విడ్త్ పెంచాలి. ఇక్కడ మనం ఏం రాస్తాము? విడ్త్ అని రాస్తాం. విడ్త్ ఈక్వల్ టు ఇలా మనం మనకు కావాల్సిన విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 200, 300 అలా ఇచ్చుకుంటాం. ఓకేనా? సో, దీని వల్ల ఏమవుతుందంటే విడ్త్ అనేది పెరుగుతది. ఓకేనా. సో, అప్పుడు ఏమవుతుంది మనకి ఇప్పుడు ఇమేజ్ అనేది ఒక ట్యాగ్ నేమ్. ఈ మై ఇమేజ్ అని ఒక ట్యాగ్ నేమ్. ఈ ట్యాగ్ నేమ్‌కి అడిషనల్‌గా మనం ఏం రాసాము? ఎస్ఆర్‌సి అని రాసాము. విడ్త్ అని రాసాము. సో, ఎస్ఆర్‌సి కానీ, విడ్త్ కానీ ఇదేమవుతుంది ఇప్పుడు అడిషనల్‌గా మన ఇమేజ్ ట్యాగ్‌కి సో, ఇమేజ్ ట్యాగ్ అడిషనల్‌గా రాసిన 2 కీవర్డ్స్ అన్నమాట. సో, ఈ రెండిటిని ఏమని పిలుస్తాం ఇప్పుడు మనం యాట్రిబ్యూట్స్. ఓకేనా. ఇప్పుడు యాట్రిబ్యూట్ డెఫినిషన్ ఏముందంటే అన్ యాట్రిబ్యూట్ ఈస్ ఏ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ట్యాగ్. సో, అడిషనల్‌గానే యాడ్ చేసామా? ఎస్ఆర్‌సి అని గాని, విడ్త్ గాని సో, ఆటిల రెండిటి వల్ల ఏమవుతుంది? దానొక స్ట్రక్చర్ గాని, దానొక బిహేవియర్ గాని చేంజ్ అవుతుంది గదా! సో, మీన్స్ దానొక స్ట్రక్చర్ ఎలా చేంజ్ అవుతుంది? విడ్త్ యాడ్ చేసావు. విడ్త్ యాడ్ చేయడం వల్ల ఏమైంది? ఇమేజ్ అనేది సైజ్ పెరగడమో, లేకపోతే సైజ్ తగ్గడమో జరుగుతుంది. ఓకేనా? సో, అదే విడ్త్ ఒక యాట్రిబ్యూట్. సో, నెక్స్ట్ ఎస్ఆర్‌సి ఒక యాట్రిబ్యూట్ వల్ల ఏమవుతుంది? ఒక ఇమేజ్ అనేది ఒక ప్లేస్ అవుతుంది గదా! సో, దానివల్ల దాని ఒక బిహేవియర్ అనేది చేంజ్ అయింది గదా! సో, అలా యాట్రిబ్యూట్ వల్ల ఏమవుతుంది? దాని ఒక స్ట్రక్చర్ గాని, బిహేవియర్ గాని చేంజ్ అయిద్దనమాట. ఓకేనా? సో, దట్ ఈస్ యాట్రిబ్యూట్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? సో, మనకి దీంట్లో మన హెచ్‌టీఎంఎల్‌లో నార్మల్‌గా ఈ కీవర్డ్స్ అంటూ ఉంటాం. ఏంటి ట్యాగ్ అని, ఎలిమెంట్ అని, యాట్రిబ్యూట్ అని. సో, వాట్ ఈస్ ట్యాగ్ అంటే ఏం చెప్తారు? ఏ కీవర్డ్ విత్ ఇన్ ద యాంగులర్ బ్రాకెట్ ఈస్ నోన్ యాస్ ట్యాగ్. ఓకేనా. అండ్ ట్యాగ్ హాస్ ఏముంటది? ఓపెన్ ట్యాగ్ ఉంటది అండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది. మీన్స్ హెచ్1 అనేది ఇలా మనం రాస్తే యాంగులర్ బ్రాకెట్ మీన్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఒక ట్యాగ్ నేమ్ రాస్తే దాన్ని ఏమంటారు? ఓపెన్ ట్యాగ్ అంటారు. సో, ఓపెన్ చేసి మనం స్లాష్ సింబల్ ఇస్తేనేమో క్లోజ్డ్ ట్యాగ్ అంటారు. సో, ఎలిమెంట్ అంటే ఏ ట్యాగ్ హాస్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ విత్ కంటెంట్. ఓకేనా. ఒక ట్యాగ్‌కి ఓపెన్ ట్యాగ్ ఉంటది. అండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది. విత్ కంటెంట్ లోపల కంటెంట్ ఉంటది. దాన్నేమంటాము? ఎలిమెంట్ అంటాం. ఓకేనా. సో, నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసరికి యాన్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? అడిషనల్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ విచ్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకేనా. సో, ఇది ట్యాగ్ మీన్స్ ట్యాగ్‌కి అడిషనల్‌గా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాము. దానివల్ల దాని ఒక స్ట్రక్చర్ గాని, బిహేవియర్ గాని చేంజ్ అవుతుంది. మీన్స్ ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఇమేజ్ ట్యాగ్ ఒక అడిషనల్‌గా ఏం రాసాం ఇప్పుడు? ఎస్ఆర్‌సి రాసాము, విడ్త్ రాసాం. ఇప్పుడు ఎస్ఆర్‌సి, విడ్త్ అనేది ఏంటిది? దీస్ ఆర్ అట్రిబ్యూట్స్. ఆ ఇమేజ్ అనేది ఇమేజ్ కూడా అట్రిబ్యూటా? ఇమేజ్ ఈస్ ఏ ట్యాగ్. ఓకేనా. సో, ఈ ట్యాగ్‌కి అడిషనల్‌గా రాసేదాన్ని ఏమంటాము? అట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకి సో, ట్యాగ్ అంటే ఏంటి? ఎలిమెంట్ ఏంటి? అట్రిబ్యూట్ అంటే ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం సో, హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది ఎలా రాద్దామో నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకేనా. సో, థాంక్ యూ.